Hello friends, now we'll discuss about the very short questions of endocrine system and chemical coordination. Fine. So here mainly what is endocrine system? Endocrine system is nothing but it is a special system where it is not having any ducts. Directly the hormones are released into the blood flow. బ్లడ్లోనికి డైరెక్ట్గా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఏవైనా సెక్రెషన్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి సెక్రెషన్స్ డైరెక్ట్గా బ్లడ్లోనికి రిలీజ్ అవుతాయి. సో హియర్ ద సెక్రెషన్స్ రిలీజ్డ్ బై ద ఎండోక్రైన్ సిస్టమ్ ఆర్ జనరల్లీ హార్మోన్స్. అవునా, ఆ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయినా ఎక్కువ రిలీజ్ అయినా కూడా ప్రాబ్లం అనమాట. సో ఆ హార్మోన్స్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్సే నౌ విల్ సీ. ఓకే, ఈ ఎండోక్రైన్ సిస్టంలో మొత్తం హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ వల్ల తక్కువ రిలీజ్ అవుతాయి, ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈజ్ ఎక్రోమెగాలీ? నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజార్డర్. సో ఎక్రోమెగాలీ అంటే ఏంటి? ఈ డిజార్డర్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి హార్మోన్ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా గ్రోత్ హార్మోన్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్రోత్ హార్మోన్ హైపర్ సెక్రెషన్ వల్ల ఈ ఎక్రోమెగాలీ అనేటువంటి డిజార్డర్ వస్తుందన్నమాట. హైపర్ అంటే ఎక్కువ సెక్రెట్ అవ్వడం. సో అలా ఎక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల, గ్రోత్ హార్మోన్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ అ హార్మోనల్ డిజార్డర్ కాజ్డ్ డ్యూ టు ద హైపర్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్, దట్ ఈస్ సొమాటోట్రోపిన్. సో గ్రోత్ హార్మోన్ ఏంటి ఇక్కడ? సొమాటోట్రోపిన్. సో బిఫోర్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యేటువంటి స్టేజ్ కంటే ముందే వీళ్ళు పెద్దగా పెరిగిపోతారనమాట. హైట్, వెయిట్ ఇవంతా కూడా హైట్ కానీ వెయిట్ కానీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ ఎక్స్పెషల్లీ బై ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బోన్స్ ఆఫ్ హ్యాండ్స్, ఫీట్, జాస్ అండ్ ఫేస్. అంటే కాళ్ళకి చేతులకి ఉండేటువంటి ఎముకలు ఉంటాయి కదా, బోన్స్, అవన్నీ కూడా ఎన్లార్జ్ అయిపోతాయి అన్నమాట, సైజులో ఇంక్రీజ్ అవుతాయి. అలాగే జా కానీ ఫేస్లో ఉండేటువంటి బోన్స్ ఇవన్నీ కూడా ఎలాంగేట్ అవుతాయి అన్నమాట. జనరల్గా డిస్క్రైబ్ చేయాలంటే గోరిలా అపియరెన్స్ ఉంటుంది ఆ పర్సన్కి, అంటే ఎంతో హైట్, వెయిట్, పర్సనాలిటీతో ఉంటారనమాట. సో వీళ్ళు ఎప్పుడు బిఫోర్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యే కంటే ముందే వీళ్ళు అంత గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ద గ్రోత్ హార్మోన్ ఆర్ సొమాటోట్రోపిన్ ఈజ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజార్డర్. సో ఈ డిజార్డర్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి హార్మోన్ ఏంటి? సొమాటోట్రోపిన్. దీనికి ఇంకో పేరేంటి? గ్రోత్ హార్మోన్ అని అంటారు. ఫైన్. సో దాట్ ఈస్ ద థింగ్. సో హైపర్ అంటే ఎక్కువ సెక్రెట్ అవ్వడం. సో విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ యాంటీడైరెటిక్ హార్మోన్? రైట్ ద నేమ్ ఆఫ్ ద గ్లాండ్ దట్ సెక్రెట్స్ ఇట్. సో యాంటీడైరెటిక్ హార్మోన్కి ఇంకో పేరేంటి అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as వాసోప్రెసిన్. సో వాసోప్రెసిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as యాంటీడయూరిటిక్ హార్మోన్, ADH అని కూడా అంటారు. సో జనరల్గా ఏ గ్లాండ్ నుంచి సెక్రెట్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై ఆర్ సింథసైజ్డ్ బై హైపోథలామస్ అండ్ ఇట్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ పిట్యూటరీ ఆర్ న్యూరోహైపోఫైసిస్. జనరల్గా పిట్యూటరీ గ్లాండ్లో సెక్రెషన్స్ జరగవు, కాకపోతే అక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో హైపోథలామస్ నుంచి సింథసైజ్ అవుతుందంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో పోస్టీరియర్ రీజియన్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని న్యూరోహైపోఫైసిస్ అని అంటారనమాట. జనరల్గా పిట్యూటరీ గ్లాండ్లో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు, జస్ట్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? తయారవ్వడం ఎక్కడ అవుతాయి? హైపోథలామస్లో, అంటే బ్రెయిన్ రీజన్లో హైపోథలామస్ అని ఉంటుందన్నమాట, ఫోర్ బ్రెయిన్లో. సో ఆ హైపోథలామస్ రీజన్లో జనరల్గా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి పిట్యూటరీ గ్లాండ్లో. ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఈ యాంటీడైరెటిక్ హార్మోన్ అంటే వాసోప్రెసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది రీఅబ్జార్ప్షన్కి యూజ్ అవుతుంది. అంటే కిడ్నీ ఫిల్టరేషన్ జరుగుతున్నప్పుడు ఏవైనా అవసరమైనటువంటి పదార్థాలు యూరిన్లో వెళ్ళిపోకుండా మళ్ళీ పునఃశేషణ జరగడానికి, అంటే మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాటర్. జనరల్గా వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తుంది. నెక్స్ట్ నేమ్ ద గ్లాండ్స్ దట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ అండ్ డిక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ ద అడల్ట్హుడ్. వాట్ ఇంపార్టెంట్ రోల్ డస్ ఇట్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్? అంటే ఒక గ్లాండ్ పెరుగుతుంది ఎప్పుడు? పిల్లల్లో. తర్వాత అది తగ్గిపోతుంది పెద్దగా, అంటే పెద్దవాళ్ళలో జనరల్గా తగ్గిపోతుంది. సో దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరలీ థైమస్ ఈజ్ అ లింఫాయిడ్ గ్లాండ్ దట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ అండ్ డిక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ ద అడల్ట్హుడ్. సో
ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ థైమస్ గ్లాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట సైజులో. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జనరల్గా అది ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట బాడీకి. ఈ థైమస్ గ్లాండ్ అనేది చిల్డ్రన్స్లో చాలా ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి కోవిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? పెద్దవాళ్ళకి అని చెప్తున్నాం, ఏజ్డ్ పీపుల్కి. ఎందుకు అంటే ఏజ్డ్ పీపుల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ థైమస్ గ్లాండ్ అనేది రెడ్యూస్ అవుతుంది, సైజులో డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో సైజులో తగ్గిపోయి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకనే ఏ ఇన్ఫెక్షన్స్ అయినా తొందరగా ఏజ్ వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ థైమస్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ థైమోసిన్. ఇదొక ప్రోటీన్ హార్మోన్ అనమాట, పెప్టైడ్ హార్మోన్. అంటే ప్రోటీన్ చైన్తో ఏర్పడేటువంటి హార్మోన్ని పెప్టైడ్ హార్మోన్ అంటారు. సో ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై థైమస్ గ్లాండ్ విచ్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ T lymphocytes that produce cell mediated immunity in case of infections. అంటే జనరల్గా ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, ఆ యాంటీజన్ని కొన్ని సెల్స్ గుర్తిస్తాయి. సో ఆ సెల్స్ గుర్తించి చంపేస్తాయి. సెల్ ద్వారా ఇమ్యూనిటీ అనేది వస్తుంది కాబట్టి దీన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారనమాట. సో ఇక్కడ ఈ T lymphocytes అనేవి ఏర్పడడానికి థైమస్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో లింఫోసైట్స్ జనరల్గా ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతాయి, అంటే రోగ నిరోధశక్తి పెంచడానికి లింఫోసైట్స్ హెల్ప్ అవుతాయి. అందులో టూ టైప్స్ ఉంటాయి, అంటే T cells అని B cells అని. సో ఈ థైమస్ అనేది జనరల్గా T lymphocyte డిఫరెన్సియేషన్కి ఉపయోగపడుతుంది అనమాట, అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి, డయాబెటీస్ మిలిటస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆర్ రైట్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటీస్ మిలిటస్. సో జనరల్గా ఇన్ జనరల్ అండర్ సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్ ద్వారా అండ్ అండర్ సెక్రెషన్ ఆఫ్ వాసోప్రెసిన్ ద్వారా ఈ 2 డిజార్డర్స్ వస్తాయన్నమాట. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది ఏంటి, ఇట్ ఈస్ డ్యూ టు ద అండర్ సెక్రెషన్ ఆఫ్ వాసోప్రెసిన్. సో వాసోప్రెసిన్ తక్కువ అయిపోయింది అనుకోండి, బాడీలో నుంచి వాటర్ అంతా వేస్ట్గా వెళ్ళిపోతుందన్నమాట. జనరల్గా వాసోప్రెసిన్ ఆర్ యాంటీడయాటిక్ హార్మోన్ ఏం చేస్తుంది, వాటర్ని బ్లడ్లోనికి రీఅబ్జార్బ్ అవ్వడానికి, యూరిన్లో ఎక్కువగా వెళ్ళకుండా చూస్తుంది అనమాట. యూరిన్లో వాటర్ ఎక్కువగా లాస్ అవ్వకుండా చూస్తుంది. సో ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు చూడండి, విచ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద యూరిన్ వితౌట్ లాస్ ఆఫ్ గ్లూకోజ్. అంటే యూరిన్లో వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళిపోకుండా చూస్తుంది ఎవరు, వాసోప్రెసిన్. ఒకవేళ ఈ వాసోప్రెసిన్ తక్కువ రిలీజ్ అవుతే యూరిన్ ఎక్కువగా వెళ్తుంది అనమాట, అంటే యూరిన్లో వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది, గ్లూకోజ్ వెళ్ళదు. ఒకవేళ గ్లూకోజ్ వెళ్ళిపోయింది అనుకోండి యూరిన్లో, దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు. ఒకవేళ యూరిన్లో గ్లూకోజ్ వెళ్తే డయాబెటీస్ మిలిటస్ అంటారు. గ్లూకోజ్ వెళ్ళకుండా ఓన్లీ వాటర్ ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళిపోతే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారనమాట. సో డయాబెటీస్ మిలిటస్ అనేది వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను తక్కువ రిలీజ్ అవ్వడం ద్వారా వస్తుంది. ఓకే, సిమ్టమ్స్ వచ్చేసి ఎక్సెసివ్ యూరినేషన్, ఎక్కువగా యూరిన్ రావడం, ఎక్స్ట్రీమ్ థర్స్ట్ అండ్ డిహైడ్రేషన్, ఎక్కువగా దాహంగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. అండ్ డయాబెటీస్ మిలిటస్ వచ్చేసి ఇట్ ఈస్ డ్యూ టు ద అండర్ సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఈ డయాబెటీస్ మిలిటస్ అనేటువంటి వ్యాధి వస్తుందన్నమాట. సో ఇది జనరల్గా ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎవరు, ఇన్సులిన్. ఐలెట్స్ ఆఫ్ లాంగరైడ్స్ అనేటువంటి ఉంటాయి కదా, ఆ సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఆ బ్లడ్లో నుంచి ఇప్పుడు బ్లడ్లో మళ్ళీ ఉండాల్సిన అమౌంట్ ఆఫ్ గ్లూకోజే ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఉంటే యూరిన్లో పంపించేస్తుంది అనమాట బాడీ. సో ప్రొలాంగ్డ్ హైపర్గ్లైసిమియా లీడ్స్ టు డయాబెటిక్ మిలిటస్. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు. ఓకే, సో అంటే యూరిన్తో పాటు గ్లూకోజ్ కూడా వెళ్తుందన్నమాట. సో దాన్ని డయాబెటీస్ మిలిటస్ అంటారు. సో ద సిమ్టమ్స్ ఆర్ ఎక్సెస్ యూరిన్ విత్ గ్లూకోజ్ అండ్ కీటోన్ బాడీస్. జనరల్గా యూరిన్తో పాటు గ్లూకోజ్ కూడా ఎక్కువగా వెళ్ళిపోతే, అంటే వాటర్ లాస్ అవుతుంది ప్లస్ గ్లూకోజ్ కూడా లాస్ అవుతే యూరిన్లో, దెన్ దట్ ఈస్ కాల్డ్ as డయాబెటీస్ మిలిటస్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి, జస్ట్ వాటర్ మాత్రమే లాస్ అయిపోతుంది బాడీలో నుంచి, గ్లూకోజ్ అనేది వెళ్ళదన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ as డయాబెటీస్ ఇన్సిపిడస్.
సో డయాబెటిస్ ఇన్సిపిటస్ అనేది జనరల్గా డ్యూ టు అండర్ సెక్రేషన్ ఆఫ్ వాసోప్రెసిన్, వేరాజ్ డయాబెటిస్ మెలిటస్ ఇస్ డ్యూ టు ద అండర్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతే డయాబెటిస్ మెలిటస్ అనేటువంటి వ్యాధి వస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా షుగర్స్ అనమాట. జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. సో అందులో ఇవి టైప్స్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, వాట్ ఆర్ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్? ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ప్రిపేర్ ఆల్ ద క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే. ఇది వస్తుంది అని మనం పర్టికులర్గా చెప్పలేం, ఎందుకంటే ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ప్లీజ్ బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ ద 2 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్. వాట్ ఆర్ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ అని అడుగుతున్నారు. ప్యాన్క్రియాస్లో 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో the half part of the pancreas acts like endocrine gland and the other part acts like exocrine gland. exocrine glands నుంచి అంటే ప్యాంక్రియాలో ఎగ్జోక్రైన్ పార్ట్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఎండోక్రైన్ పార్ట్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ అనేది ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్. సో ఇట్ ఈస్ ద ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియా. అంటే ఏంటి, ప్యాంక్రియాస్లో అంటే లివర్ పైన ఉంటుంది కదా, సో ఆ లివర్ పైన ఉండేటువంటి లివర్ దగ్గర ఉంటుంది, అంటే డియోడినం ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్కి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్యాంక్రియాస్ అనేది. సో ఈ ప్యాంక్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నుంచి జనరల్గా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్, గ్లూకగోన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. సో దే కంటైన్ 1 to 2 million cells of ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్. దట్ ద ఫాలోయింగ్ ఆర్ 2 main types of cells. సో ఈ లాంగరైన్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా సెల్స్, ఇంకోటి బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకగాన్ అనేటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ 2 హార్మోన్స్ అనేవి జనరల్గా ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్ నుంచి రిలీజ్ అవుతాయి అనమాట, ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. సో ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకగాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, అండ్ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఆర్ నథింగ్ బట్ ప్యాన్క్రియాస్లో ఎండోక్రైన్ పార్ట్ అనమాట. ఓకే, ఐలెట్స్ ఆఫ్ లాంగరైన్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్సులిన్ షాక్? ఇన్సులిన్ షాక్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఎప్పుడైతే హైపోసెక్రేషన్ ఆర్ ఓవర్డోస్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ డయాబెటీస్ పేషెంట్ లీడ్స్ టు డిక్రీజ్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ విచ్ లీడ్స్ టు ఇన్సులిన్ షాక్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది హైపోసెక్రేషన్ ఆర్ ఓవర్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ తక్కువైపోయినా ఎక్కువైపోయినా పేషెంట్స్లో ఏమైపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి బ్లడ్లో. సో దాన్ని గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవడాన్ని ఇన్సులిన్ షాక్ అంటారనమాట. సో ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినా తక్కువ ప్రొడ్యూస్ అయినా, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో అది ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దాట్ డిక్రీజ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బాడీ, ఇన్ ద బ్లడ్ ఆఫ్ బాడీ విచ్ లీడ్స్ టు ఇన్సులిన్ షాక్ అనమాట. ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా తక్కువ ప్రొడ్యూస్ అయినా, హైపో అంటే తక్కువ, ఓవర్ అంటే ఎక్కువ. సో ఎక్కువ ప్రొడ్యూస్ అయినా తక్కువ ప్రొడ్యూస్ అయినా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. సో దాన్ని ఇన్సులిన్ షాక్ అంటారనమాట. విచ్ హార్మోన్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్స్? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ ఏ హార్మోన్స్ని అంటారు అని అడుగుతున్నారు. సో అడ్రినల్ మెడిలా, జనరల్గా కిడ్నీ పైన ఈ గ్లాండ్ ఉంటుందన్నమాట. కిడ్నీస్ ఉంటాయి కదా, మన కిడ్నీస్ పైన ట్రయాంగులర్ షేప్లో గ్లాండ్స్ ఉంటాయి, వాటిని అడ్రినల్ గ్లాండ్స్ అంటాం. అందులో 2 types మళ్ళీ, అంటే 2 parts ఉంటాయి. మెడిలా అండ్ కార్టికల్ రీజన్స్ ఉంటాయి అడ్రినల్ గ్లాండ్లో, అంటే ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే. సో ఆ మెడిలా రీజన్ నుంచి 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఒకటి ఎడ్రినలైన్, ఇంకోటి నార్ ఎడ్రినలైన్. ఎడ్రినలైన్కి ఇంకో పేరు ఎపినెఫ్రిన్, నార్ ఎడ్రినలైన్కి నార్ ఎపినెఫ్రిన్. ఓకే, ఎపినెఫ్రిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్ అనొచ్చు, లేదా ఎడ్రినల్ ఆర్ నార్ ఎడ్రినల్ అనొచ్చు. ఓకే, సో ఈ 2 హార్మోన్స్ ఏం చేస్తాయంటే జనరల్గా మన బాడీలో వచ్చేటువంటి స్ట్రెస్, మన బాడీ, మన మైండ్, ఇవన్నీ కూడా స్ట్రెస్కి గురవుతాయి కదా. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మన బాడీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. హెన్స్ దీస్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ ఆర్ ఎమర్జెన్సీ హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఏదైనా కొత్త విషయాన్ని, షాకింగ్ విషయాన్ని విన్నాం అనుకోండి, ఆ షాక్ విషయం నుంచి మనం కోలుకోవడానికి ఈ అడ్రినల్ మెడ్యులా నుంచి సెక్రెట్ అయ్యేటువంటి హార్మోన్స్ ఎడ్రినలైన్ అండ్ నార్ ఎడ్రినలైన్ అనేటువంటి హార్మోన్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. ఓకే, అది. వాట్ ఆర్ ఆండ్రోజన్స్? విచ్ సెల్స్ సెక్రెట్స్ దెమ్? ఆండ్రోజన్స్ అంటే ఏంటి, ఏ సెల్స్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతుందని అడుగుతున్నారు. సో ఆండ్రోజన్స్ ఆర్ ద మేల్ సెక్స్ హార్మోన్స్ ఇన్ విచ్ టెస్టోస్టెరాన్ ఇస్ ద మెయిన్ ఆండ్రోజన్. సో ఆండ్రోజన్స్ అంటే ఏంటి, జనరల్గా మేల్
సెక్స్ హార్మోన్స్ని ఆండ్రోజన్స్ అంటారు. అందులో ఒకటి ఏంటి, టెస్టోస్టెరాన్. సో మేల్ హార్మోన్ ఏంటి, టెస్టోస్టెరాన్. సో జనరల్గా మేల్ హార్మోన్స్ని ఆండ్రోజన్స్ అంటారు. అందులో ఒకటి టెస్టోస్టెరాన్. సో దీస్ హార్మోన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్, మెచ్యురేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. సో ఆ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతూనే డెవలప్మెంట్, మెచ్యురేషన్ అండ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట, ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ లెజిడ్ సెల్స్ ఆఫ్ టెస్టిస్ లోపల లెజిడ్ సెల్స్ అని ఉంటాయి. ఈ లెజిడ్ సెల్స్ నుంచి ఆండ్రోజన్స్ అంటే వన్ ఆఫ్ ది ఆండ్రోజన్, దట్ ఈస్ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, టెస్టిస్ లోపల లెజిడ్ సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ నుంచి ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ అనేటువంటి ఆండ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఫైన్. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎరిథ్రోపాయిటిన్, వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్? ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా ఎరిథ్రోపాయిటిన్ ఈజ్ ఎ హార్మోన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై juxtamedullary cells of the kidney. Its function is to control the formation of red blood cells in the bone marrow by regulating the proliferation and differentiation of erythroid progenitor cells. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ? బోన్ మ్యారోలో. మనకి ఎముక మధ్య ఉంటుంది కదా, అంటే మన బోన్ లోపల ఎముక మధ్య అంటారు. సో స్పేస్ ఉంటుంది కదా, స్పేస్లో ఉండేటువంటి టిష్యూ ఉంటుంది, ఒక క్యారెక్టరిస్టిక్ టిష్యూ, ఎముక మధ్య అంటారు దాన్ని. సో దాట్ బోన్ మ్యారో ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో జనరల్గా ఇవి కిడ్నీలో ఉండేటువంటి జెక్స్టామెడ్యులరీ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, జనరల్గా బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎరిథ్రోపాయిటిన్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్. ప్రొలిఫరేషన్ అంటే మల్టిప్లికేషన్, సెల్స్ అనేవి డబుల్ అవ్వాలి. ఆ డబుల్ అయినటువంటి సెల్స్ అలా ఆ ప్రాసెస్ని ప్రొలిఫరేషన్ అంటారు. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బ్లడ్ సెల్స్లో డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఉన్నాయి. అంటే సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవ్వాలి. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి హార్మోన్ ఏం చేస్తుంది, రెడ్ బ్లడ్ ఈ ఏవైతే మల్టిప్లై అయినాయో సెల్స్, ఆ సెల్స్ అన్నీ కూడా రెడ్ బ్లడ్ సెల్స్ కింద అవ్వడానికి, డిఫరెన్షియేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. ఫైన్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్. డైలీ చదువుకుంటే మీకే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ప్రాక్టికల్ రికార్డ్స్ అందరూ కంప్లీట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ అంటే పేపర్ మోడల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాటర్ క్లాసెస్. ఫైన్. సో జస్ట్ ప్రాక్టికల్స్కి ముందు ఒక 15-20 days ముందర ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫైన్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. థియరిటికల్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద వెరీ షార్ట్స్. నేను మెన్షన్ చేసినటువంటి షార్ట్స్ అండ్ లాంగ్స్ చదవండి. ఫైన్. థ్యాంక్ యూ.